అందరికీ నమస్కారం. స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి. స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇంట్లో సర్వనాశనం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం అందరం తెలుసుకుందాం. ఇక మన ఇంట్లోని ఆడవాళ్ళు ఏ పనులు చేయడం వలన ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఆ ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులు చేయడం ద్వారా ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు, ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బంధువులకి షేర్ చేయండి. ఇక ఎటువంటి పనులైనా సరే స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రి రోడ్డు మీదకి తీసుకొని వస్తాయి. దానితో పాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా? అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీ పైన ఆధారపడి ఉంటాయా? అవును అనే అంటున్నారు మన శాస్త్రాలు. ఇక మనం ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడల్ని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పారు మన పెద్దలు. ఎప్పటి నుండో చెబుతున్న విషయం ఏమిటంటే, స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. అంత శక్తి ఒక స్త్రీకి మాత్రమే ఇంట్లో ఉంది. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటినీ చూసుకుంటుందో, అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అస్సలు చేయకూడదు. అయితే అటువంటి పనులు స్త్రీలు చేయడం వల్ల ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు, మన శాస్త్రాలలో పురాణాల్లో ఇంతకు ముందే చెప్పబడిన విషయాలు. అయితే ఇంటి కూతురు అలాగే కోడల గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి. కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకం అవుతుంది. మనం ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏమిటి, అలాగే వేటి కారణంగా మనం కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీ చాలామంది ఇంట్లోని స్త్రీల జుట్టు అనేది చాలా పొడవుగా ఉండడం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడు కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతబెట్టి అలాగే నడుము పై భాగానికి వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ జుట్టుని ఎప్పుడు కూడా నడుము కంటే కింది భాగం కంటే వదిలేయకండి. చాలామంది ఈ రోజుల్లో జుట్టు అనేది వదిలేస్తున్నారు. అలా వేయకండి. నడుము కన్నా కొంచెం పై భాగం వరకే మీ జుట్టును ఉంచుకోవాలి. అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యానికి అనుభవించవలసిన పరిస్థితులు అనేవి వస్తాయి. ఇక మన శాస్త్రాలలో పురాణాలలో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడు కూడా తమ జుట్టుని విరబోసుకొని ఉండకూడదు. అలాగే జుట్టుని ఎప్పుడు కూడా జడలు అల్లి ఉంచుకోవాలి. విరబోసుకొని దయ్యంలాగా రాత్రిపూట సమయంలో కూడా అలానే పడుకుంటూ ఉంటారు కొంతమంది. అలా పడుకోకూడదు. ఇక ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురును దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు, కలహాలు, జీవితం అంతా గందరగోళంగా మారుతూ ఉంటుంది. లక్ష్మీదేవి చీపురుతో సంబంధమై కలిగి ఉందని అందరికీ మనకు తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇక మీరు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారు. చాలామందికి కాళ్ళపై కాలు వేసుకొని తినే అలవాటు కూడా ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడు ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలకి దారితీస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు చక్కగా కూర్చొని చేయాలి. ఇక స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడు కూడా ఎంగిలి పాత్రను అలాగే వదిలేసి వంట చేయకూడదు. చాలామందికి వండిన ఆహారం అందులో అయిపోయినప్పటికి కూడా ఆ పాత్రలను అలాగే మీరు గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. ఇక దానితో పాటు రాత్రి సమయంలో
ఖాళీ అయిపోయిన ఆహార పాత్రను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయడం లేదా వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. ఎప్పటి ఎప్పటి వంట చేసిన తర్వాత కడగాలి. అలాంటి తప్పును మీరు ఎప్పటికి కూడా చేయకండి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి అడుగు పెట్టదు. మీ పేదరికానికి, దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలు అవుతాయి. ఇక అందువలన రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, షింకులో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలేయకండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. అలా సాయంత్రం శుభ్రం చేసుకోవడం వల్ల ఉదయాన్నే మీకు మంచి అనుభూతి అనేది కలుగుతుంది. పాత్రలు కడిగేవి లేకపోతే మీకు పని కూడా త్వరగా అయిపోతుంది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులను తెరుస్తారో లేదా తలుపులను మూస్తారో అక్కడి నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటికి సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలో అంటే సూర్యాస్తమయం 6 తర్వాత లేదా రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారు. అలాగే ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటారు. అలాంటి వారింట్లో లక్ష్మీదేవి అనేది ఉండదు. దౌర్భాగ్య ప్రవేశిస్తుంది. దరిద్ర దేవత అనేది వాళ్ళ ఇంట్లోకి వచ్చి తాండవ చేస్తుంది. తన ధాన్యాలు వారికి కరువవుతాయి. కాబట్టి ఇల్లు అనేది సాయంత్రం 5 గంటలకల్లా ఊడడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇంకా ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించారో అది కూడా కుటుంబంలో అందరికి కూడా అశుభంగానే చెప్పబడింది. వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి అనేది నిలవదు. ఎప్పుడు నిద్ర లేవగానే గుమ్మానికి ముందు శుభ్రం చేసి ఆ తర్వాత నీటిని చల్లి ముగ్గును వేయాలి. దాని తర్వాత స్నానం చేసి చక్కగా ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వారి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. స్త్రీలు అపశబ్దాలు మాట్లాడడం కానీ లేకపోతే గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా అక్కడ లక్ష్మీదేవి వారి నుండి చాలా అంటే చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఏ స్త్రీ అయితే నిమ్మలంగా మాట్లాడుతుందో అనుకువగా మసులుకుంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి అనేది స్థిర నివాసమై ఉంటుంది. ఇక వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని, గాజులు, చెవి కమ్మలు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడు కూడా తీయకూడదు. అలా చేయడం వలన భర్తకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. చాలామందికి మంగళసూత్రాలు తీసే అలవాటు వస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. అలాంటి అలవాటును మార్చుకోండి. తద్వారా మీ భర్తను ఆరోగ్యం నుంచి అనారోగ్య పాలు కాకుండా చూసుకోండి. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు చాలామంది. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడు కూడా భగవంతుడికి పెట్టకూడదు. మన భర్త మనకు భగవంతుడితో సమానం కావున ఎప్పుడూ మీరు రుచి అనేది చూడకూడదు. ఇక మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహుకేతు ఇంకా శని గ్రహాల యొక్క దృష్టి అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికి ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు. అందువల్ల ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోకూడదు అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలు అనేవి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఎంత సమయం నిద్రించాలో, రాత్రి ఎంత నిద్రపోవడానికి మంచం మీదకు వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలు మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షించబడతాయి. అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పడుకునే ముందు ఎక్కువగా ఆలోచించకుండా పడుకోవాలి. నిద్రించే ముందు ఎప్పుడు కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవడం ద్వారా మీకు మంచి కలలు వచ్చి అవే నిజమై మీ జీవితం బాగుంటుంది. ఇక మనకు అనుకున్న పనులు కూడా పూర్తయి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి.
ఇక మీరు మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఈ రోజులలో ఏ స్త్రీ అయితే ఆలస్యంగా లేచి వారిపైన సమస్త దోషాల ప్రభావం చూపిస్తాయట. అందువల్ల ఈ రోజులలో మీరు చాలా త్వరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపున తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారు కుటుంబం అంతా కూడా తన ధాన్యాలతో నిండిపోతుంది. ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు తూర్పున అలాగే దక్షిణం వైపు తల ఉంచి పడుకోవడం వల్ల ఇంట్లోని అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. భర్త బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా భర్తను బయటికి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పాచిముఖంతో పొయ్యిని వెలిగించి వంట వండడం వంటివి, శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు. ఇక తల క్రిందులుగా బట్టలు మడత పెట్టకూడదు. అలాగే బట్టలు కూడా మంచిగా మడత పెట్టాలి. అలాగే భర్త పని మీద బయటకు వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోకూడదు, లేదా వెళ్ళదుకు అని వాదించకూడదు. వెళ్ళిన పని సరిగ్గా జరగదు. అలాగే ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవడం, కోపగించుకోవడం, కన్నీరు పెట్టుకోవడం వంటివి కూడా చేయకూడదు. కోపం చేసి వారిని ఆపకూడదు. అలాగే భర్త బయటకు వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు మంచిది కాదు. అలా అసలు చేయకూడదు. ఇక భర్త బయటకు వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార లాంటివి అప్పుగా ఎవరికి దగ్గర నుండి లేదా ఎవరికి ఇవ్వడం అలాంటివి అసలు చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం ద్వారా మీకు మీ భర్త సౌభాగ్యం అంతా పోతుంది. అది చెడు సంకేతం. అలా ఎవరు మీ ఇంటికి వచ్చినా మీరు గమనించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.